హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్. మీరంతా బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు ఒక మంచి విషయాన్ని, అలాగే ఈ సీడ్స్ కంపెనీలో జరుగుతున్న కొద్ది జాప్యం గురించి కొన్ని విషయాలు, అలాగే సీడ్స్ గురించి ఇది ఎప్పుడు నాటుకోవాలి ఏంటనేది చాలా మంది సంశయం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి దాని మీద చిన్న క్లారిటీస్ ఇద్దామని చెప్పి, అలాగే చాలా మంది ప్రశ్నలకు కూడా ఇందులో సమాధానాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు వినాలని చెప్పి నేను కోరుతున్నాను. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. యాక్చువల్ లైవ్ చేద్దాం అనుకున్నాను, కానీ దీనిలో మాక్సిమం క్లారిటీ వచ్చిన ఉద్దేశంతో, ఎందుకంటే లైవ్ చాలా మంది చూడలేకపోతున్నారు. కాబట్టి ఈ విధంగా క్లారిటీ ఇద్దామని చెప్పి ఈ చిన్న వీడియో చేస్తున్నాను. ధర్మవరం అండి, ధర్మవరం నుంచి ఒక అడ్వకేట్ గారు ఎస్ నూరుల్లా, ఆయన మనకి కొన్ని రకాల సీట్స్ పంపించారండి. అది కూడా మీకు చూపిస్తాను నేను. అది కూడా ఆ తర్వాత శివనాగమణి గారు, నేను చెప్పాను కదండి, ఈవిడ కృష్ణా జిల్లా వల్లపాటు, అక్కడి నుంచి మేడం గారు కూడా ఇది 4th టైం అండి పంపించారు. 4th టైం పంపించారు. అంటే ఈ విధంగా, అంటే నేను సీట్స్ ఇవ్వడం పెద్ద విషయం కాదండి, కానీ మనకి ఈ విధంగా అందరికి ఇవ్వండి అని చెప్పి సీట్స్ మనకి పంపించడం అనేది గొప్ప విషయం. అంటే వాళ్ళు మనకి పంపిస్తున్నారు, కనీసం పోస్టేజ్ కూడా తీసుకోవట్లేదు. నేను పంపిస్తానన్నా సరే తీసుకోకుండా మనకు పంపిస్తున్నారు. ఇన్ టర్న్ మనం మీకు పంపిస్తున్నాం. అయితే పంపించే మనకి శ్రమ మీకు తెలుసు. అయితే ఇది వారికి ఎవరంటే శివనాగమణి గారు, మీకు మరి మా సబ్స్క్రైబర్స్ తరఫున, అలాగే గార్డెనర్స్ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే 4th టైం మీరు ఈ విధంగా పంపించారు. గత 10 నెలల్లో ఇది 4th టైం మీకు పంపించడం. ఎస్ నూరుల్లా గారు, అడ్వకేట్, కాగితాల వీధి, ధర్మవరం. మీరు కూడా సార్ నేను పంపిస్తాను సార్, వద్దు సార్ మీరు ఎంతమందికి ఇస్తున్నారు, నా సాటిస్ఫాక్షన్ నేను పంపిస్తున్నాను, ఒక 2-3 రకాలు పంపిస్తున్నాను, తప్పకుండా ఇది ఇవ్వండి అని చెప్పి వారితో పంపించారు. వారికి కూడా మీ అందరి తరఫున, అలాగే మా తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారికి కూడా ఈ సీట్స్ ఏంటనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఈలోగా విషయం ఏంటంటే, చాలా మంది టర్మరిక్, పసుపు దుంపలు కావాలని చెప్పి చాలా మంది మెసేజెస్ పెట్టారు. అయితే ఇంకా అనుకోవచ్చు ఏంటి మెసేజెస్ చూడట్లేదని. ఏమవుతుందంటే, రోజుకి 20 మనం పార్సల్స్ పంపిస్తుంటే అక్కడ ఆన్లైన్ కొద్దిగా ఇబ్బంది పెడుతుందండి. నెట్వర్క్ బాగాలేదు. ఎందుకంటే ఏజెన్సీ కాబట్టి ఎప్పటికప్పుడు నెట్వర్క్ మాకు ప్రాబ్లం ఉంటుంది అనమాట. ఇళ్ళకి అలాగే ఉంటుంది, పోస్ట్ ఆఫీస్కి అలాగే ఉంటుంది, బ్యాంక్స్ కూడా అలాగే ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే, కొన్ని కవర్స్ ఉండిపోతున్నాయి, వెళ్ళట్లేదు. అవి పోస్ట్ ఆఫీస్ ఉంటే పోతాయి, మళ్ళీ మనకు తిరిగి పంపిస్తున్నారు. ఇక్కడికి మనం తెచ్చుకుంటున్నాం, లేకపోతే పంపిస్తున్నారు. మళ్ళీ దాంతోపాటు నెక్స్ట్ డే మళ్ళీ మనం 15 కవర్లు పంపిస్తుంటే అందులో కొన్ని ఉండిపోతున్నాయి. ఈ విధంగా కొద్దిగా జాప్యం జరుగుతుంది, ఇది గమనించాలి. ఇకపోతే మొన్న ఏమైందంటే, ఒక 23 కవర్స్ పంపించానండి. 23 కవర్స్ లో ఒక 15 కవర్స్ ఆ రోజు పోస్ట్ అయ్యాయి, 8 కవర్స్ ఉండిపోయాయి. పాపం వాళ్ళని ఏం చేస్తారు, రోజు పంపించడం కష్టం కాబట్టి ఆ 8 కవర్స్ కూడా ఉంచారు. ఆ 8 కవర్స్ కూడా ఎలకలు కొట్టేసాయండి. పాపం తెల్లవారి వాళ్ళు ఫీల్ అవుతూ నాకు విషయం చెప్పారు, సార్ ఎలకలు కొట్టేసాయి సార్. మళ్ళీ 8 కవర్స్ మళ్ళీ కొత్తగా మళ్ళీ అడ్రస్ రాసుకుని మళ్ళీ రీకవరింగ్ చేసి మళ్ళీ పోస్ట్ చేసామని. అని చూసారా, అంటే ఎంత జాప్యం జరుగుతుందో. నెక్స్ట్ నెట్వర్క్ లేకపోవడం వల్ల ఒకరోజు పూర్తిగా వెళ్ళలేని పరిస్థితి అయిపోతుంది. కాబట్టి అనుకోవచ్చు మీరు, అంటే ఫ్రైడే సాటర్డే పంపించే వాళ్ళకి అరే మండే వచ్చేస్తాయి కదా అనుకోవచ్చు. అలా రావండి. ఎందుకంటే నీకన్నా ముందు పంపించే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పంపించాక మీకు రావాలి. అలాగే వాట్సాప్లో కూడా, ఫోన్లో వాట్సాప్లో చాలా మెసేజెస్ వస్తాయండి. నేనేం చేస్తానంటే, ఎవరైతే ముందు పంపించారో అలా చూసుకుంటూ వెళ్తాను ముందుకి. వెళ్ళేటప్పుడు మీకు టైం పడుతుంది కొద్దిగా, అరే సార్ చూడలేదు అనుకోవచ్చు మీరు. దయచేసి అలా అనుకోకండి, అందుకే స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు, క్లారిటీ కోసం అనమాట. ఆ విధంగా నేను చూసిన వెంటనే బుక్ లో రాయాలి. రిజిస్టర్ చేసుకోకపోతే మీరు మీ అడ్రస్ రాసుకోవాలి, మీరు ఏం రిక్వైర్మెంట్ కోరారో అది కూడా రాసుకోవాలి. ఆ విధంగా రాసుకొని మీకు నేను పంపించాలి, లేకపోతే మిస్ అవుతాయి అనమాట. కాబట్టి ఇదంతా ప్రాబ్లం. ఇది రాసిన తర్వాత దాన్ని పార్సిల్ చేయాలి. ఇప్పుడు చాలా మంది పసుపడుతున్నారు, చాలా మంది పార్సిల్స్ అవుతున్నాయి. ఒక్క పార్సిల్ మనం చేయడానికి మినిమం 10 minutes పడుతుందండి, 10 to 15 minutes పడుతుంది. ఎందుకంటే మామూలుగా తీసుకోరండి, దానికి ఒక అట్ట పెట్టిని మనం ముందు పార్సిల్ చేయాలి, అడ్రస్ రాయాలి, అన్ని చేసిన తర్వాత దానికి ప్యాకింగ్ చేయాలి కవర్తో. ముందు ఒక పేపర్తో కవర్ చేయాలి. కవర్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ స్టిక్కర్తో మళ్ళీ మొత్తం అంతా కూడా చుట్టాలి. ఇదంతా ప్రాసెస్ అండి. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, కొద్దిగా టైం పడుతుంది. ఇప్పటి వరకు ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ఇస్తాను. పసుపు మరలా వచ్చిందండి, కాబట్టి అవసరమైన వారు తప్పకుండా మీరు వెంటనే తెలియజేయండి, ఎందుకంటే సీజన్ ఎండింగ్ అవుతుంది, గమనించండి. అందరికీ కూడా, గార్డెన్స్ వారికి, టెర్రస్ గార్డెన్స్ వారికి అందరికీ కూడా మినిమం మనం ఇస్తున్నాం. అది అందరూ కూడా గమనించాలి, సహకరించండి.
సహకరించి మీరు కోఆపరేట్ చేస్తే తప్పకుండా మీ అందరికి కూడా పంపించడం జరుగుతుంది. కొద్దిగా మీకేంటే టైం పడుతుంది, ఎందుకంటే ఇదంతా ప్రాసెస్. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసరికి అక్కడ ఆగిపోతే మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు మన దగ్గర మొత్తం అంతా ప్రాసెస్ అవుతుంది, కానీ అక్కడికి వెళ్ళేసరికి నెట్వర్క్ లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేయలేరు. మనం అంతకన్నా ఎక్కువ వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం, ఎందుకంటే 20 కవర్లు వారు మొత్తం వెయిట్ చేసి చక్కెర అంటించి అది ఆన్లైన్ చేసి వాళ్ళు పంపించడానికి వాళ్ళకి 20 కవర్లకి మినిమం 20 × 5 అంటే 100 minutes. 100 minutes అంటే సుమారుగా 1.5 hour మనకే కేటాయించాలి. మనకే 1.5 hour కేటాయిస్తే మిగతా వాళ్ళకి ఎలా అవుతుందండి? కాబట్టి అది కూడా వాళ్ళ ట్రబుల్ మనం అర్థం చేసుకున్నాం. ఆ విధంగా రోజుకి 20 కవర్లు పంపిస్తున్నాం. 20 కవర్లు కొన్ని ఉండిపోతున్నాయి, నెట్వర్క్ బాగలేక ఇలా అవుతుంది అన్నమాట ప్రాసెస్. కాబట్టి దయచేసి ఈ జాప్యాన్ని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకుంటానికి కోరుతున్నాను. తప్పకుండా వస్తాయి. 4-5 రోజుల్లో అన్ని కూడా క్లీన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ విధంగా మీ అందరూ కూడా అర్థం చేసుకుంటారని కోరుతూ ఈ కవర్స్ కూడా ఏంటున్నాయో మనం ఒకసారి చూద్దాం. ఇదిగోండి ఎస్ నూరుల్లా గారు LLB అడ్వకేట్ గారు పంపించిన కవర్ని ఒకసారి చూద్దాం. ధర్మవరం నుంచి పంపించారండి. ఇలా చాలా మంది పంపిస్తున్నారు. అలాగే మొన్న మాకు విజయనగరంలో ఒక హరిత విజయనగరం వాళ్ళ తాలూకా యానివర్సరీ అయిందండి. అక్కడి నుంచి కూడా మనకి కొన్ని విత్తనాలు వచ్చాయి. అలాగే మేడం గారు కూడా కొన్ని విత్తనాలు, అలివేలు గారు వాళ్ళు కూడా కొన్ని విత్తనాలు పంపించారండి. ఇదిగోండి 3 కవర్లు వచ్చాయండి దీనిలో. ఇందులో ఒకటి ఏంటంటే కాస్ చిల్లీ మిరపండి, చాలా మంచి మిరప ఇది. దాని తర్వాత బేర్ అండి, తేగ పచ్చడి రెడ్ అండి, ఇది కూడా పంపించారండి నూరుల గారు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నూరుల గారు. మా వాళ్ళందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదిగోండి సార్ మీరు పంపించిన సీడ్స్. ఇకపోతే మీకు చెప్పాను కదండి, శివనాగమణి గారు అండి, గొల్లపాడు అండి, మేడం గారు గుడివాడ దగ్గర. ఇది 4th టైం పంపించారు. చాలా ఓపిక గార్డెనింగ్ చేస్తారు, అన్నీ కూడా అలాగే ఓపిక పంపిస్తారండి. చూడండి మరో ప్యాకింగ్ దీనిలో. మేడం మా వారందరి తరపున మీకు కూడా ధన్యవాదాలు. ఓహో ఓకేనమ్మా. అంత స్వర ఇవ్వండి, స్వర ఆనప స్వర అండి. ఇది చిన్న వంగ అంటే ఇది వంగ అంటాం కదా, ఆ టైప్ అనమాట. వంగ, చెమ్మకాయలు ఇవి కూడా పంపించారండి. శివనాగమణి గారు మీకు మా వారందరి తరఫున మీకు కూడా ధన్యవాదాలు. కాబట్టి అందరికి పంపిస్తాను. మీరు వాట్సాప్ చూడలేదని మీరు తొందరపడకండి, తప్పకుండా చూసి మీకు పంపిస్తాను. ఓకేనండి, అందరికి సీట్స్ వస్తాయి, నో ప్రాబ్లం. అలాగే పసుపు కూడా అందరికి వస్తుంది, తొందరపడద్దు. ఓకే ఫ్రెండ్స్, ఎలా వేసుకోవాలి అని చెప్పాను అలాగే వేసుకోండి. విత్తనాలు కూడా బాగా వేసుకోండి, ఎందుకంటే వర్షాలు లేవు కాబట్టి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, వర్షం పడుతుంది వస్తుంది కాబట్టి మిక్స్డ్ వాతావరణం ఉందండి. చక్కగా చూసుకొని వర్షం పడ్డాక మీరు వేసుకోండి. విత్తనం నాటే ముందు కొన్ని రకాల విత్తనాలు ఒక 6 hours బిఫోర్ వాటర్ లో వేసుకొని నానబెట్టి తర్వాత వేసుకోండి, బాగుంటుంది అన్నమాట. అలాగే జర్మినేషన్ బాగుంటుంది. ఫ్రెండ్స్, మీకు పసుపు అల్లం కోసం చాలా మంది అడుగుతున్నారు, ఎందుకంటే సీజన్ అనేది ఎండింగ్ అయిపోతుంది కాబట్టి చాలా మంది కావాలని అడుగుతున్నారు. అయితే నేనేం చెప్పానంటే, ముందు ఇండియన్ పెట్టండి, తర్వాత చూసి నేను మీకు తెలియజేస్తాను అని చెప్పి మళ్ళీ మీరు నాకు మళ్ళీ దానికి అమౌంట్ పంపించి ఇవన్నీ చాలా లేట్ ప్రాసెస్ అవుతుంది అనమాట. అందుకు నేను ఒక చిన్న విషయాన్ని మీకు స్పష్టం చేయాలనుకుంటాను. ఏంటంటే, మీకు సీడ్స్ అలాగే పసుపు అల్లం కావాలి అంటే అది దాని డీటెయిల్స్ ఒకసారి డిస్క్రిప్షన్ లో మీ అందరూ చూడండి. ఎవరికి ఎంత కావాలి, దాన్ని బట్టి ఎంత అవుతుంది అనేది. అంటే ఒక 100 grams పసుపు ఓన్లీ ఒక చిన్న గార్డెన్ లో వేసుకోండి, 100 grams పసుపు అనుకోండి, దానికి ఎంత మీరు పే చేయాలి పోస్టల్ చార్జెస్. అలాగే 200 grams కి ఎంత పే చేయాలి, 1/2 kilo కావాలంటే ఎంత పే చేయాలి, లేదు 1 kilo కావాలంటే ఎంత పే చేయాలి, సీడ్స్ తో ఎలా పే చేయాలి, సీడ్స్ లేకుండా అంటే ఆల్ సీడ్స్ తో కలిపి ఎంత అనేది కూడా నేను అందులో మెన్షన్ చేస్తాను. అలా ఆ విధంగా అన్ని చూడండి, దాన్ని బట్టి మీకు ఏదైతే అవసరమో ఏదైతే నీడో అదే మీరు తీసుకోండి. ఆ విధంగా చూశాక మీరు వెంటనే మీరు మెసేజ్ పెట్టండి, అలాగే స్క్రీన్ షాట్ పెట్టండి, మీకు కావాల్సిన అడగండి. అంటే డిస్క్రిప్షన్ లో పెడతాను. అది నా ఫోన్ నెంబర్ యాక్చువల్ గా మీకు నేను వీడియోలో పెడతాను, వీడియోలో పెట్టి చేయండి. ఎందుకంటే టైం దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ మీరు నాకు మెసేజ్ పెట్టి మళ్ళీ నేను మీకు రిప్లై ఇచ్చి, ఎందుకంటే నాకు చాలా ఎక్కువ వస్తున్నాయి, ఎక్కువ వచ్చేటప్పుడు రిప్లై ఇవ్వడం చాలా లేట్ అయిపోతుంది. రిప్లై లేట్ అయ్యేసరికి మళ్ళీ మీరు పంపించడానికి లేట్ అవుతుంది. ఈ విధంగా ప్రాసెస్ లేట్ అవుతుంది కాబట్టి ప్రాసెస్ స్పీడ్ గా చేయడానికి ఇదనమాట నేను అనుకుంటున్నాను. కాబట్టి డిస్క్రిప్షన్ చూసి మీకు 100 grams 200 grams లేదా 1/2 kiloనా కిలోనా ఇంకా అంతకన్నా ఎక్కువ ఏంటంటే మీరు తెలియజేయండి.
తెలియజేసి మీరు దానికి అమౌంట్ కూడా నేను పెడతాను. ఆ అమౌంట్ ప్రకారంగా మీరు ఫోన్ పే చేయండి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. డిస్క్రిప్షన్ మాత్రం చూడండి, దానిలో డీటెయిల్స్ పెడతాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏదైనా ఉంటే మీరు కాల్ చేయండి లేదా మెసేజ్ పెట్టండి. అది మెసేజ్ పెడితే కొద్దిగా లేట్ అవుతుంది, లేదంటే కాల్ చేయండి. ఈ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. ఈ పసుపు చూసారు కదా, చూడండి ఇలా మీరు వేసుకోవచ్చు అండి. ఇప్పుడే ఇలా వేసుకోవచ్చు, అంటే మొత్తం అంతా కూడా చూడండి స్ప్రౌట్స్ వచ్చేసాయి. ఈ స్ప్రౌట్స్ వచ్చినవి చాలా చాలా అనమాట, 100% న్యాచురల్. దీన్ని మనకు తెలుసు కదా మీ అందరికీ, ఇది కొండ పసుపు. మన ఇక్కడ ఏరియాలో ట్రైబల్స్ పండించిన పసుపు అనమాట. ఇది మనం చాలా చాలా శ్రమకొచ్చి ఇది సంపాదించగలిగాం, ఎందుకంటే లాస్ట్ అయిపోయింది కాబట్టి. ఇలా అంతా కూడా పసుపు అంతా కూడా ఇలాగే ఉంది కాబట్టి అవసరమైన వాళ్ళు వెంటనే తెప్పించుకోండి, వెంటనే ఇంటిని పెట్టుకోండి, మీకు తప్పకుండా పంపించడం జరుగుతుంది. అలాగే ఇది అల్లం అండి, ఇది కూడా ఫ్రెష్ అల్లం అనమాట, కొండలో వాళ్ళు తవ్వి తెచ్చిన అల్లం అనమాట. ఈ రెండు కూడా మీకు సీడ్స్తో పాటు కావాలంటే వెంటనే మీకు తెలియజేయండి, లేట్ చేయకండి. మీకు కొద్దిగా లేట్ అవుతుంది, ఎందుకంటే నేను రోజుకి వాళ్ళు 20 తీసుకుంటాను పోస్టర్స్ వాళ్ళు. కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి అది గమనించండి. దయచేసి ఎక్కువ దాని గురించి మీరు తొందరపడద్దండి, నేను తప్పకుండా అందరికి పంపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీ కామెంట్స్ కూడా తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్.